ఎవిడెన్స్ లేదు. సంస్కృత భాషకు 3 లేక 4వ శతాబ్దం, క్రీస్తు శకం 3 లేక 4వ శతాబ్దముకు ముందు దేవనాగరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో ఏ ఆధారం మనకు లేదు. ధమ్మ లిపి ఉంది, తమిళ లిపి ఉంది, గ్రీకుల లిపి ఉంది, అరమాయిక్ లిపి కూడా ఉంది భారతదేశంలో అటువైపు గిల్గిట్ మొదలుకొని, సింధు ప్రాంతం మొదలుకొని, పంజాబ్ ప్రాంతం మొదలుకొని, దాదాపు రాజస్థాన్ దాని క్రింది భాగాల వరకు ఇప్పటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అరమాయిక్ భాష కూడా దొరికింది. ధమ్మలిపి అని అంటే ఇక్కడ ప్రాకృతి అని పిలిచారు కదా, అలాంటి ధమ్మలిపిని ఉపయోగించి బుద్ధిజం చెప్పినటువంటి మాటలకు కూడా అశోకుడు చెక్కించినటువంటి శిలాశాసనాల రూపంలో మనకు ఆధారం ఉంది. కానీ ఎక్కడ ఒక్కటి కూడా సంస్కృత భాషలో 3 AD లేకపోతే 4 AD క్రీస్తు శకం 3 లేకపోతే 4కు ముందు ఏది లేదు. దాని అర్థం ఏమిటి అని అంటే క్రీస్తు శకమే ఈ పుస్తకాల యొక్క ఆవిర్భావం మొదలైంది.